సర్రియలిజంలో మీరు నమ్మండి, భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం ఊర్ధ్వమూల మధశాఖం అని ఏదైతే ఉందో దాన్ని సర్రియలిస్ట్లో పెట్టగలం, ఇండియన్ ఆర్టిస్ట్ చెయ్యగలడు అని అమెరికన్ ఏరియా మీద నేను చూపెట్టాను. అద్భుతం. అదేంటి సంసార వృక్షం తల్ల కిందగా ఉంటుంది, అటు ఇటు తుది మొదలు తెలియదు, కానీ దాన్ని సర్రియలిస్టే చూపెట్టచ్చా అని రమణ మహర్షి, భగవద్గీత, వివేకానంద ఇలాంటి మన సాహితీ సంపద ఏదైనా ఉందో ప్రతి దానికి నేను సర్రియలిస్ట్ పెయింటింగ్స్ వేస్తాను. దానికి పరాకాష్ట ఏంటంటే తంజావూరులో జరిగిన సౌత్ జోన్ కాంపిటీషన్కి లలిత కళా అకాడమీ సెంట్రల్ దానికి నన్ను ప్రత్యేకంగా పిలిచి సర్రియలిస్ట్ పెయింటింగ్స్ వేయించారు ఆ ఎగ్జిబిషన్లో. అంటే ఇవన్నీ అంత ఆనందంగా మీతో పంచుకుంటున్నాను, మన ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. ఎందుకంటే అరసికేషి కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అనే దానికి రకరకాల కామెంట్స్ పెడతారు. ఒకళ్ళు అంటారు అలాంటి దౌర్భాగ్యం ఒక రాయకు 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 అని ఒకటి, లేకపోతే 3 సార్లు తలకొట్టుకు చచ్చిపోతే మంచిది అలాంటి పని చేసేవి. కానీ ఇలాంటి వాతావరణంలో అది ఏ కళాకారుడైనా నిలబడడం చాలా కష్టం.